హాయ్ అండి, నమస్తే. నేను మీ కమలా. వెల్కమ్ టు కమలా వంటింటి రుచులు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మరి నేను వీడియోలు చేసి చాలా రోజులు అవుతుంది కదండి. మరి ఈరోజు ఒక కొత్త రెసిపీతో వచ్చానండి. అదండి పీతల పులుసు అండి. మరి పీతల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు వీడియోలో అయితే చూద్దాము. దానికోసం ముందుగా మనం పీతలను అయితే తీసుకోవాలండి. పీతలను తీసుకుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, పీతలను ఈ విధంగా వేసుకోవచ్చు, లేదంటే సగానికి కట్ చేసి కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా వేస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దీనికోసం కడాయి పెట్టుకుని దాంట్లో 2-3 దీంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలుగా చీల్చుకుని వేసుకోవాలి. అలాగే 1 కప్ ఆనియన్స్ కూడా వేసుకుని వీటిని అయితే బాగా ఫ్రై చేసుకుందాము. ఓకే, చూస్తున్నారు కదా, ఆనియన్స్ అయితే మనకి బాగా ఫ్రై అవుతున్నాయి కదండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజు టమాటా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇది కూడా 1 నిమిషం మూత పెట్టి మగ్గనిచ్చుకుందాము. ఓకే, చూస్తున్నారు కదా, మనకి టమాటా కూడా బాగా మగ్గింది కదండి. ఇది మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లోకి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు మిక్సీ పట్టిన పేస్ట్ అండి ఇది. దీన్నైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి పీతలు ఉన్నాయి కదండి, వీటిని అయితే మనం దీంట్లో యాడ్ చేసుకుందాము. వేసుకుని ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలండి. మీరు కారం తినే విధానాన్ని బట్టి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము. ఓకే, చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం బాగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు కలపడం వల్ల ఉప్పు కారం అనేది ముక్కలకైతే బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు దీంట్లోకి తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, వాటర్ జస్ట్ పీతల లైట్గా ములిగే వరకు మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం మరలా చింతపండు పులుసు వేసుకుంటాం కాబట్టి ఈ విధంగా ములిగే వరకు వేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు ఉడకనిచ్చుకోవాలండి. సగం ఉడికిన తర్వాత దీంట్లోకి మనం చింతపండు పులుసు అయితే వేసుకోవాలండి. చింతపండు పులుసు కోసం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని మనం పులుసు తీసుకుని అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒకసారి బాగా కలుపుకుని మరలా మూత పెట్టుకుని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చుకోవాలండి. ఓకే అండి, 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మనకి పీతల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. బాగా దగ్గరికి వచ్చే వరకు ఉంచకూడదండి, కొంచెం పులుసుగా ఉంచుకుంటే మనకి బాగుంటుంది. ఎవరికైనా నజ్జు చేసి కోల్డ్ చేస్తుంది కదా, అటువంటి వాళ్ళకి వేడి వేడి పీతల పులుసు వేసి పెడితే కోల్డ్ అనేది తగ్గుతుంది అంటారు కదండి పెద్దల వాళ్ళు. మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. పీతల పులుసు చాలా బాగుంటుంది. అంతేండి, సింపుల్ అండ్ టేస్టీ ప్రాసెస్. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుద్ది. ఓకే అండి, మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.